ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు వేయడము రాజకీయ కుట్రేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాలలో రాహుల్ గాంధీ కుటుంబం ఉండకూడదనే ఉద్దేశంతో బీజేపీ మొదటి నుండి కుట్ర చేస్తోందని మండిపడ్డారు. భవిష్యత్తు రాజకీయాల్లో రాహుల్ను కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేని పరిస్థితి వస్తుందనే కోర్టు జడ్జిమెంట్ని అవకాశంగా తీసుకుని ఆగమేఘాలపై అనర్హత వేటు వేశారని వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఉభయ సభల్లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ సభ్యులు ఆదాని హిడెన్బర్గ్ అంశాన్ని పదే పదే ప్రస్తావించడంతో ఆయనపై ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలుగా తాము రాహుల్కు అండగా నిలబడతామని స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ సందర్భంలో రాజకీయ ప్రసంగంలో రాజకీయ విమర్శలు కొన్ని వాస్తవాలు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మోడీ గారి గురించి మాట్లాడిన విషయాన్ని విమర్శించిన విషయాన్ని దాన్ని కుట్రపూరితంగా మరి బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ సూరత్ ఒక కోర్టులో వాళ్ళు పిటిషన్ను అప్లై పెట్టి ఒక కేసు పెట్టి మరి నిన్న అకస్మాత్తుగా మరి సూరత్ కోర్టులో మరి రాహుల్ గాంధీ గారికి 2 సంవత్సరాల జైలు శిక్ష వాళ్ళు పనిష్మెంట్ 2 సంవత్సరాల జైలు శిక్ష అని నిన్న జడ్జిమెంట్ రావడం జరిగింది. నిన్న ఇమ్మీడియట్లీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కూడా ఇమ్మీడియట్లీ మరి అప్పీల్ కూడా పోవడం జరిగింది. ఇమ్మీడియట్ బెయిల్ ఇచ్చిర్రు. మరి అప్పీల్కి ఇంకా 1 మంత్ టైం ఇచ్చిర్రు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఆగమేఘాల్లో ఏదో మరి బీజేపీ ప్రభుత్వం ఇమ్మీడియట్లీ పార్లమెంట్లో మరి రాహుల్ గాంధీ గారు ఎంపీగా ఉండకుండా వారిని వేటు వేయడము, వారిని సస్పెండ్ చేయడము, ఇది చూస్తూ ఉంటే కేవలము రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వము మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం విషయంలో గాంధీ కుటుంబం పట్ల మొదటి నుంచి కూడా ఒక రాజకీయ కుట్ర చేస్తుందని అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. నిన్న కూడా కోర్టులో ఒక జడ్జిమెంట్ ఒక రాజకీయమైనటువంటి ప్రసంగాన్ని కోర్టులో వచ్చిన జడ్జిమెంట్ని మళ్ళీ కోర్టు అప్పీల్ పోయే అవకాశం కూడా ఇచ్చింది. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఎందుకంటే రాహుల్ గాంధీ గారి దీని 1 మంత్ కూడా ఆగకుండా అప్పీల్లో ఎలాంటి తీర్పు వస్తుందో అని చూడకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి గారు మోడీ గారు మరి పార్లమెంటు తక్షణమే అంటే రాహుల్ గాంధీ గారు పార్లమెంటు రావద్దు అనే ఒక కుట్రతో రాహుల్ గాంధీ గారు పార్లమెంటు వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడకుండా ఉండడానికి ఒక కుట్రతో ఈరోజు మరి ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి మోడీ గారిని మరి పార్లమెంట్లో నిలదీస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఆయన గలం పార్లమెంట్లో వినొద్దు అని. ఎందుకంటే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు ఇవన్నీ ప్రశ్నిస్తున్నాడు రాహుల్ గాంధీ గారు. ఇదే కాకుండా మరి ఏదైతే ఆదానికి సంబంధించి ఈ మధ్య కాలంలో పార్లమెంట్లో ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి గారు నిలదీస్తున్నట్టు